శివ మహాపురాణం రుద్ర సంహిత యుద్ధకాండ 54 చాప్టర్లో 52 శ్లోకాల నుంచి శ్రీకృష్ణుడికి అలాగే శివకి జరుగుతున్న యుద్ధంలో సారథిని శివుడు ఒక సాన్నిధికి తీసుకెళ్ళమని అలాగే నిన్నే శరణి వేడుకుంటున్నానని శివుణ్ణి స్తుతిస్తున్నాడు కృష్ణుడు. ఇక్కడ శివుణ్ణి స్తుతిస్తున్నాడు అంటే కృష్ణుడు తక్కువ శివుడు ఎక్కువ అన్నదే మనకి సాధారణంగా అర్థం అవుతుంది. మనకన్నా గొప్పవాళ్ళు కదా మనం స్తుతించేది, వాళ్ళ ద్వారా మనకి ఏదైనా లభిస్తుంది, మనం అది చేసుకోలేం కాబట్టి మనకి అది రాదు కాబట్టి. కానీ ఇక్కడ లీలగా చేస్తున్నాడు. ఇప్పుడు పరమాత్మ తత్వం తెలిసింది ఎవరికంటే పరమాత్మకు తప్పితే ఎవరికీ తెలియదు. ఆది అంతం లేని ఆ పరమాత్మ అనంతంగా సర్వవ్యాపిగా అనాదిగా ఉంటున్నవాడు తానే. ఆ సంకల్ప మాత్రంతోనే అనేకమవుతున్నాడు. మళ్ళీ ఇలా సృష్టి జరగటానికి, పోషణ జరగటానికి, లయం జరగటానికి మూలమైన ఆ పరమాత్మ గురించి పూర్ణంగా తెలిసిన వాళ్ళు ఎవరయ్యా అంటే ఎవ్వరూ లేరు, ఆ పరమాత్మ తప్ప. అందుకే ఆ పరమాత్మ తత్వాన్ని ఆ పరమాత్మే మళ్ళీ ఇక్కడ లోకులొక్క హితార్థమై ఏ తత్వాన్ని నువ్వు తెలుసుకోవాలో, ఎలా నువ్వు ఉండాలో అన్నది మళ్ళీ ఆ పరమాత్మే ఈ రూపంలో ఉండి తన గురించి తానే మళ్ళీ అందరికీ తెలిసేలాగా చేస్తున్నాడు. అంతేకాని ఇక్కడ ఈయన తక్కువ కాబట్టి ఆయన స్తుతిస్తున్నాడన్న భావనలో తీసుకోకూడదు. ఆ పరమాత్మే గుణో నాపి హితోపిత్వం గుణేనైవ గుణాన్ విభో స్వప్రదీపశ్చకాసిత్వం భూమన్ గిరీశ శంకర. ఓ ప్రభు, ఇక్కడ ఓ గిరీశ అంటే అన్నిటికీ మూలమైన వాడివి, పైగా గుణాలకి అతీతంగా ఉన్నవాడివి. కానీ సమస్తము సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా గుణమయంగానే ఉంది. సాత్విక, రాజస, తామస గుణంలో అన్ని 3 గుణాలు అన్నిటిలోనూ ఉంటాయి. అయితే మనం చేసుకునే దాన్ని బట్టి, మన వాసనలు పోయే బట్టి, మన పాపాలు పోయే బట్టి ఏమవుతుంది అంటే అన్నీ మన ఆధీనంలో ఉంటాయి. సాత్వికం అన్నది బాగా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ప్రతిదానికి చంచలత్వానికి లోబడకుండా, ప్రతిదానికి ఆవేశపడిపోకుండా, ఎక్కడ మాట్లాడాలో, ఎంత మాట్లాడాలో, ఏం చెయ్యాలన్న విచక్షణతో ఉన్నవాళ్ళు. కానీ అందరిలోనూ 3 గుణాలు ఉంటాయి. కొంతమందికి రజోగుణం ఎక్కువగా ఉంటుంది, కొంతమందికి తమో గుణం ఎక్కువగా ఉంటుంది, కొంతమందికి సాత్విక గుణం ఎక్కువ. కొంతమంది అన్నీ వాళ్ళ ఆధీనంలో ఉంటాయి కానీ మళ్ళీ ఆ సందర్భాన్ని అనుసరించి ఒకటి ప్రకటిస్తూ ఉంటారు కానీ మళ్ళీ దాన్ని వాళ్ళ ఆధీనంలో చేసుకుంటారు. కానీ కొంతమందికి అది సాధ్యమవుతుంది, అందరికీ అది సాధ్యం కాదు. అందుకే గుణమయంగా ఉన్న మనం ఏం చేస్తాం, మన కోపం వచ్చిందంటే ఆ కోపం ఉంటుంది, తొందరగా ఏం తగ్గదు. అందుకే బీపీలు పెరిగిపోయి ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు. నా శరీరంలో జరుగుతున్నది, నా శరీరాన్ని నేనే కంట్రోల్ చేసుకున్నప్పుడు నేను ప్రపంచాన్ని ఏం కంట్రోల్ చేస్తాను? అది అసలు అయ్యే పనే కాదు. నీ దాన్ని కూడా నువ్వు చేసుకోవాలంటే మళ్ళీ నీకు ఆధారమైంది ఏంటి? మళ్ళీ ఆ పరమాత్మని పట్టుకోవాలి, జ్ఞానం ఉండాలి. ఏది పట్టుకోవాలి, ఏది వదిలేయాలి, ఏది గుర్తుపెట్టుకోవాలి, ఏది గుర్తుంచుకోవక్కర్లేదు. ప్రతిదానికి అంత ప్రాముఖ్యత ఇవ్వవసరం లేదు. అందుకే సమస్త జగత్తు ఈ సంసారంలో ప్రతిదీ కూడా గుణమయంగానే ఉన్నది. దాని ద్వారా ఆ ప్రకాశం అన్నది. అది నువ్వు మాత్రం ఎలా ఉన్నావు? గుణాతీతంగా ఉన్నావు, గుణాలకి అతీతంగా ఉన్నావు. త్వన్మాయా మోహితధియః పుత్రదారా గృహాధీషు ఉన్మజ్జంతి నిమజ్జంతి ప్రసక్త భుజినార్ణవే. అలాగే ఓ శంకర, నీ మాయ ద్వారా ఇప్పుడు సృష్టిలో భాగంగా మాయ కూడా ఉంది. కాకపోతే మాయ పరమాత్మ యొక్క ఆధీనంలో ఉంది, పరమాత్మ యొక్క ఆధీనంలో సర్వం ఉంది. అందుకే మాయ ప్రభావం ఆయన మీద ఉండదు. కానీ ఆ మాయ ప్రభావం సృష్టిలో భాగం కదా. మనం మాయామోహాలకి చాలా తేలిగ్గా లోబడిపోతూ ఉంటాం. స్థిరత్వం మామూలుగానే ఉండదు. ఈ మాయ కారణంగా ఇంకా ఇంకా చంచలత్వం ఎక్కువైపోతూ ఉంటుంది. ఆ మోహాల వల్ల బుద్ధి భ్రష్టు పట్టినట్టుగా అయిపోతుంది. ఆ మోహం కారణంగా మనం ఏం చేస్తున్నాము? వ్యామోహాలు వచ్చేస్తున్నాయి. ఏం వ్యామోహాలు? ఈ సంసారంలో ఉన్నవన్నీ నావే, నేను లేకపోతే ఎలాగా, నేను చెయ్యకపోతే ఎలాగా, అసలు నేను లేకపోతే ఏంటి, ఇవన్నీ నాకు కావాలి, చచ్చేదాకా కావాలి కావాలి అంటే అన్నీ వదిలేసి ఎక్కడికో పొమ్మని చెప్పట్లేదు, వాళ్ళందరినీ కూడా వెళ్ళిపోమని చెప్పమని చెప్పట్లా. ఈ భవబంధనాల్లో ఉంటూనే, ఈ భవబంధనాలన్నీ మోస్తూనే, దాని భారం నీ మనస్సుకి చేరనికుండా నీ మదిలో ఎప్పుడు ఉండవలసిన వాడు పరమాత్మ. చిత్తం అన్నది ఎప్పుడు పరమాత్మకి సమర్పించుకుంటావో ఇవన్నీ కూడా దినచర్య చేయాల్సినవన్నీ చేస్తావు, ఎక్కడ ఏది లోటు చెయ్యవు. కానీ పరమాత్మ ఒక్క ఎరుకలో చేస్తావు, సమర్పణ భావంలో చేస్తావు. అందుకే ఆ కర్మలు చేస్తూ కూడా బంధాల నుంచి విముక్తి కలిగే స్థితికి నువ్వు చేరుకోగలవు.
అది లేకపోతే బుద్ధిహీనులు ఏం చేస్తారు? బుద్ధిమంతులేమో మోహానికి లోబడకుండా, మాయకి లోబడకుండా ఆ పరమాత్మను ఆధారం చేసుకుని భవసాగరాన్ని దాటి ప్రయత్నం చేస్తారు. అందుకని ఈ భవసాగరాన్ని దాటడానికి నావగా ఆ పరమాత్మని పట్టుకున్నారు కాబట్టి సునాయాసంగా వెళ్ళగలరు. లేకపోతే ఇది మనకి ఆది అంతు లేకుండా ఉంటాం, కొట్టుమిట్టాడుతూనే ఉంటాం. కానీ ఎవరైతే బిడ్డలని, స్త్రీ అని, ఇళ్ళని, వస్తువని, సంపత్తులని, పదవులని ఇటువంటి ఆసక్తులతో ఉన్నారో, ఇటువంటి ఆసక్తులన్నీ ఉన్న కారణంగా మళ్ళీ పాపమన్న సముద్రంలోనే ములుగుతూనే ఉంటారు. తేరుకునే అవకాశం ఉండదు. పైగా ఇది తేరుకునే అవకాశం కూడా కదా, బండరాళ్ళు చుట్టుకుని నీళ్ళలో దిగితే ఎలా ఉంటుంది? పైకి వచ్చే అవకాశమే లేదు. అంటే వీళ్ళందరినీ వదిలేమని చెప్పలేదు. అంటే నీ ఆసక్తి ఏదై ఉండాలి, అన్నిటితో సంపర్కం ఉంటూ కూడా విరాగిలా ఉండు. అంటే బాధ్యతల నుంచి మళ్ళీ దూరం అయిపోమని ఎక్కడా చెప్పలా. నీ కర్మలు నువ్వు చక్కగా చేయి, కానీ సమర్పణ భావంతో నిష్కామంగా చేయి. చేయవలసింది పూర్ణంగా చేయి, త్రికరణ శుద్ధిగా చేయి. కానీ ఇది పరమాత్మకి చేస్తున్నానని చేస్తే ఈ బంధనాల నుంచి విముక్తి కలుగుతుంది. అప్పుడు మాయం దాటుతావు, అప్పుడు మోహాన్ని దాటుతావు. లేకపోతే అది దాటటం అన్నది సులభం కాదు. లేకపోతే ఈ సముద్రంలో కొట్టుముట్టాడుతూనే ఉంటావు. మళ్ళీ కొట్టుమిట్టాడే క్రమంలో అలలు వస్తూ ఉంటాయి. సముద్రం అంటే సుఖం వస్తుంది, దుఃఖం వస్తుంది, లాభం వస్తుంది, నష్టం వస్తుంది. అలాగే మనల్ని గౌరవిస్తారు, మన అనుమానిస్తారు, పైగా అవమానిస్తారు అకారణంగా. నేను ఇది చెయ్యలేదు కదా, ఎందుకు చేసామని అడగక్కర్లే. పిచ్చోడి మీద శంక, పిచ్చోడి దగ్గర మనం ఎన్ని మాట్లాడినా వాడు మాట్లాడేదానికి మనం చెప్పేదానికి ఎక్కడ పొంతన ఉండదు. వాడు పిచ్చోడని నీకన్నా తెలియాలి, వాడికి తెలియలేదు కానీ నీకన్నా తెలియాలి కదా. ఎందుకు మూర్ఖంగా ఉన్న వాళ్ళ దగ్గరికి వాదించటం? అర్థం కాని వాడి దగ్గర ఎందుకు చెవిటోడి దగ్గర శంఖం ఊదినట్టుగా? అక్కర్లేదు, సమయాన్ని వృధా చెయ్యకు. ఎందుకంటే మనకున్న సమయం చాలా తక్కువ, చెయ్యవలసినవి చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఈ జన్మలో కదా, జన్మ జన్మాంతరం నుంచి ఉన్న వాసనలు నేను తొలగించుకోవాలి. ఒక్కది చాలు. ఎలా అయితే ఒక్క నిమ్మ చుక్క చాలు ఎన్ని లీటర్ల పాలని ఎరక్కొట్టడానికి అన్నట్టుగా, మళ్ళీ నా భావన ఒక్క నిమిషం మారిపోయినా సరే నేను కొన్ని సంవత్సరాల నుంచి చేసిందంతా కూడా మళ్ళీ నీరు గారిపోయినట్టుగా అన్నీ వృధా అయిపోతాయి. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఇక్కడ ఆ గుణాల గురించి చెప్తూ శ్రీకృష్ణుడు మళ్ళీ ఎవరి గురించి చెప్తున్నారంటే పరమేశ్వరుడు గురించి కాదు, ఆ పరమాత్మ తన గురించే తానే ఈ రూపంలో ఉండి తానే చెప్పుకుంటున్నాడు. ఈ భవసాగరాన్ని దాటాలి అంటే ఈ వ్యామోహాన్ని జయించాలి. ఈ వ్యామోహంలో చిక్కుకుంటే మళ్ళీ దుఃఖాలు కొని తెచ్చుకున్నట్టుగానే అవుతుంది. దేవదత్తమివం లబ్ధ్వా భృలోకమజితేంద్రియ యో నాద్రియేత త్వత్పాదో సాసోచ్యో ఆత్మవంచక. అందుకే జితేంద్రియుడు అవ్వాలి అంటే ఇంద్రియాల్ని జయించాలి. ఆ జితేంద్రుడు అయ్యేవాడికి ఇటువంటి మోహాల్లో ఉండడు, అన్నీ తన ఆధీనంలో ఉంటే చంచలత ఉండు, చూసిందల్లా కావాలని కోరిక ఉండదు, ఎగబడడు, ఏమీ చేయడు. ఆ జితేంద్రియత ఇంద్రియాల యొక్క నిగ్రహణ లేనివాడు, వాడి ప్రారంధ వశమున అంటే అన్నీ అలాగే చేస్తూ ఉంటాడు, దానికి తగ్గట్టే అవుతూ ఉంటాయి. జన్మ జన్మాంతరం వరకు కూడా మళ్ళీ ఇలానే ఉంటాడు. అందుకే సాధారణంగా మానవ జన్మ లభించదు, కానీ అది లభించినప్పుడు తొలగించుకునే ప్రయత్నం చేయాలి భవబంధనాల నుంచి. కానీ ఎవరైతే నీ చరణ్ వేడుకుంటాడో ప్రేమగా, వాళ్ళు వీటన్నీ దాటగలరు. ఎవరైతే అది చెయ్యలేరో వాళ్ళు మళ్ళీ శోకానికే దారితీస్తుంది, ఆత్మవంచన చేసుకున్నట్టు. ఎందుకంటే తెలుసుకోవాల్సిన దాన్ని తెలుసుకోవటం, చెయ్యవలసింది చెయ్యటం ప్రధానం. ఇంద్రియాల యొక్క వశంలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ చంచలత్వం ఏం చేస్తుందంటే ధర్మం అధర్మంగా ఏదైనా సరే చేసేయచ్చు అని అనుకుంటావు, కానీ దీని ద్వారా నాకు ఇతరులకి హాని చేస్తున్నాను అన్న విచక్షణ ఉండదు. జితేంద్రుడు కానివాడు ప్రారబ్ధవశమున ఈ మానవ జన్మని పొందినప్పటికీ కూడా నీ చరణాన్ని ఎప్పుడైతే ఆశ్రయించాడో వాడు ఆత్మవంచన చేసుకున్నట్టే. దేన్ని చేస్తే నువ్వు ఉద్ధరించబడతావో దాని దగ్గరికి నువ్వు వెళ్ళనివ్వకుండా నిన్ను నువ్వే అంటే ఇంద్రియాల యొక్క చంచలత్వ కారణంగా, జ్ఞానం లేని కారణంగా, నాకు బుద్ధి లేదు, నాకు కొన్ని తెలియవు, తెలిసిన వాళ్ళ దగ్గరికా నేను వెళ్ళను, పోనీ ఏదో దైవికంగా వాళ్ళు నాకు చొరబడ్డారో ఇంకోటో ఇంకోటో నాకు అది చెప్పే అవకాశం ఏదో రూపాన్ని లభించి వాళ్ళు నాకు చెప్పిన అవి నా చెవికి ఎక్కవు, వినబుద్ధి కాదు, నిష్ఠురాలాడుతూ ఉంటాయి. పైగా ఇప్పుడు ఏదన్నా సరే సులభంగా మనకి చెప్పేదేంటి? ఇవన్నీ ఎందుకు చెప్పారంటే నీ జీవన విధానాన్ని మార్చుకోమని చెప్పారు. అంతేగాని అన్నీ మానేసుకుని పుస్తకాలు కూర్చుని చదవమని ఎక్కడా చెప్పల. అందులో ఉన్నవి నీ దినచర్యలో నువ్వు ఎప్పుడైతే నువ్వు మాట్లాడేది, నువ్వు చేసేది ఇవన్నీ మారుతూ ఉంటాయో ప్రక్షాళన జరుగుతుంది. ప్రతిదానికి కర్మ మూలం. కర్మలు ఎలా చేస్తున్నావు, భావన ఏమొస్తుంది, ఏ గుణంలోకి లోబడుతున్నావు,
ఈ ఉన్నవన్నీ కూడా నువ్వు ఎంత నియంత్రించుకుంటే అంత ప్రశాంతంగా ఉంటావు. నువ్వు ప్రశాంతంగా ఉంటే చుట్టూ ఉన్నవాళ్ళు కూడా ప్రశాంతతకి కారణమవుతావు. అక్కడ అలజడి, నేను అలజడిగా ఉంటే ఇంకా ఇక్కడ ప్రశాంతత అన్నది ఉండదు. అందుకే అక్కడ అలా శరణాగతి చెయ్యని వాళ్ళు ఆత్మవంచన చేసుకున్నట్టే. त्वदाज्ञायाहं भगवान् बाणदोषच्छेत्तुमागतः त्वयैवाशप्तो बाणोऽयं గర్వితో గర్వహారిణ. ఓ పరమాత్మ, మీ ఆజ్ఞ మేరకి ఆ బాణాసురుడు ఏదైతే అక్కడ గర్వానికి లోనే నాతో యుద్ధం ఎవరు చేస్తాడు, ఎవ్వరు లేరు, నువ్వే ఉన్నావు, నాతో యుద్ధం చెయ్యాలి, ఎవరో ఒక్కడిని నాకు చూపించు, ఉపాయాన్నన్నా చెప్పు అని అడిగినప్పుడు ఏం చెప్పాడు? ఈ గర్వాన్ని తొలగిస్తాడు, నీకున్నవన్నీ సర్వనాశనం అయిపోతాయి, ఏ చేతులు చూసి అయితే నాకు ఇన్నున్నాయి అనుకున్నా ఆ భుజములన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పారు కదా. బాణాసుడు యొక్క భుజములు తొలగించాలని, ఖండించి వేయాలని. ఇప్పుడు అది చేసే సమయం ఆసన్నమైంది. ఆ బాణాసుడు యొక్క గర్వాన్ని, మీ శాప కారణంగా దాన్ని ఇప్పుడు నెరవేర్చాలంటే అక్కడ ఇచ్చినది మళ్ళీ ఇక్కడ నెరవేరాలి. బాణాసురుడు గర్వాన్ని ఇలా ఖండించటంతో ఏ బాహువులు ఉన్నాయని గర్వానికి లోబడ్డాడో ఇప్పుడు అవి తొలగించాలి. నివర్తస్వారణోద్దేవ త్వచ్చాపో నావృతా భవేత్ ఆజ్ఞాం దేహి ప్రభో మే త్వం బాణస్య భుజకృంతనే. ప్రభు, ఆ గర్వానికి లోనయ్యి ఎలా అయితే బాణాసుడు మీతో చెప్పాడో అప్పుడు మీరు ఇచ్చిన శాపానికి తగ్గట్టుగా ఇప్పుడు నువ్వు ఆజ్ఞ ఇస్తే నేను ఆ బాణాసుడు యొక్క భుజములు ఖండించేస్తాను. ఎందుకంటే ఒకసారి నోటిలోంచి ఒక వాక్కు వచ్చిందంటే అది వ్యర్థం అవ్వకూడదు. ఎందుకంటే పరమాత్మ సచ్చిత్ ఆనంద స్వరూపం, సత్యమే మాట్లాడతాడు. అంటే అన్నాడంటే జరిగి తీరాలి. అందుకు నా శాపం వ్యర్థంగా, మీ నోటి నుంచి వచ్చిన మాటలు వ్యర్థం కాకూడదు. అందుకు ఇప్పుడు మీరు నాకు ఆజ్ఞ ఇస్తే ఆ బాణాసురు చేతులు నేను తొలగించేస్తాను. ఆ చేతులు ఇచ్చింది ఎవరు? పరమాత్మ. ఇప్పుడు తొలగిస్తుంది ఎవరు? పరమాత్మ. వరం తాను ఇచ్చాడు కాబట్టి తాను తొలగించట్లేదు అన్నట్టుగా ఇక్కడ లీలగా అక్కడ ఉన్నాడు, నీకు రక్షణగా నేనుంటానన్నట్టుగా తానే ఈ రూపంలో వచ్చి మళ్ళీ తానే తీసేస్తున్నాడు. ఇచ్చిన వాడికి తీయటం ఎంతసేపు? నీ అజ్ఞాన వశమున నువ్వు విర్రవీగినంత మాత్రాన ఎప్పుడు ఏది నీ దగ్గర శాశ్వతంగా ఉండదు. నీది కానిదేది నీ దగ్గర ఉండాలని కోరుకోవటమే తప్పు. అలాంటిది మళ్ళీ దాన్ని నువ్వు దుర్వినియోగం చేసి మళ్ళీ ఉండాలనుకోవటం ఇంకా తప్పు. సనత్కుమార ఉవాచ ఇత్యాకార్య వచః శంభుః శ్రీకృష్ణస్య మునీశ్వర ప్రత్యువాచ ప్రసన్నాత్మ కృష్ణస్తుత్య మహేశ్వరః. సనత్ కుమారుడు వారు ఇలా చెప్పారు: ఓ మునీశ్వర, శ్రీకృష్ణుడు ఏవైతే ఎప్పుడైతే ప్రార్థన పూర్వకంగా స్వామికి చెప్పి అలాగే తన కర్తవ్యాన్ని కూడా ఆయన ఆజ్ఞ ఇవ్వని వేడుకొనగా ఆయన కూడా శ్రీకృష్ణుడు చేసిన స్థుతికి ప్రసన్నుడై మళ్ళీ ఆయనతో ఇలా మాట్లాడుతున్నాడు. మహేశ్వర ఉవాచ సత్యముక్తం త్వయా తాత మయా శప్తో హి దైత్యరాడ్ మధాజ్ఞయా భావన్ ప్రాప్తో బాణధోర్ దండకృంతనే. మహేశ్వరుడు శ్రీకృష్ణుడితో ఎలా అంటున్నాడు: కృష్ణ, నువ్వు సత్యాన్ని పలికావు, ఆ దైత్యరాజుకి నేను ఇచ్చిన శాపం వృధా కాకూడదు, అది అమలు పరచాల్సిందే. ఇప్పుడు నా ఆజ్ఞతో ఆ బాణాసుడు యొక్క భుజములు వెంటనే తొలగిచ్చేసేయి. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది. కిం కరోమి రమానాథ భక్త దీనః సదా హరే పశ్యతో మే కథం వీర స్యాద్బాణ భుజ కృంతనం. ఓ రమానాథ, రమాదేవి యొక్క భర్త, ఏం చెయ్యను నేను? భక్తులకి నేను ఆధీనంలో ఉండిపోతానే. స్వల్పంగా భక్తి చూపించినా సరే నేను ఉత్తినే బోలాశంకరుడు అని అందుకే అంటాం, వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోతాను. నేను ఆ స్వల్ప భక్తికి వశమైపోతున్నాను. ఆ పాశంలో నేనే, అంటే పాశాలు తొలగించవలసిన ఆ పరమాత్మే ఆ భక్తి అన్న ఆ పాశానికి కట్టుబడిపోయి తన ఆధీనంలో ఉండిపోతున్నాను. అందుకే ఇది నేను చెయ్యలేను, నేను ఎప్పుడు భక్తులకు ఆధీనంలోనే ఉంటాను. అందుకే ఓ వీరా, ఇక్కడ నేను చూస్తుండగానే బాణాసుడు యొక్క భుజములు ఎలా తొలగించగలను? ఎందుకంటే భక్తుల పట్ల వాత్సల్యంతో ఉంది. అందుకు నేను చూస్తుండగా చేస్తే అది మళ్ళీ నేను చూడలేను. ఎందుకంటే భక్తులకి స్వల్పంగా బాధ వచ్చినా పరమాత్మ తట్టుకోలేడు, అది రానివ్వకుండా తొలగించేస్తాడు. అతస్వం జృంభానస్త్రేణ మాం జృంభయ మధాజ్ఞయ
తతస్వం కురు కార్య స్వం యతీష్టం చ సుఖీ భవ. అందుకుని ఇప్పుడు నేను చూస్తుండగా అది నువ్వు చేసినా అది మళ్ళీ నేను చూడలేను, ఎందుకంటే నా భక్తుడు. అందుకే నా ఆజ్ఞతో ముందుగా జుంబన అస్త్రంతో ఇక్కడ జుంబన చెయ్యండి. నేను చూస్తూ ఉండగా మటుకు నువ్వు అది చేస్తే నేను భక్తుల మీద వాత్సల్యంతో ఉంటాను కాబట్టి అది నేను ఆపేస్తాను. అందుకుని ముందుగా ఏం చేయమన్నాడు, నా మీద జృంభణాస్త్రాన్ని ప్రయోగించు అన్నాడు. ఈ అస్త్రాన్ని ప్రయోగిస్తే ఏమవుతుంది, వాళ్ళు ఏమీ చెయ్యలేకుండా, ఎలా అయితే మన స్టాచ్యూ అంటే ఆగిపోతారో ఇంకేమీ చెయ్యకుండా ఆగిపోతారు. అలా ఆగిపోయినప్పుడు అప్పుడు నువ్వు నువ్వు ఆ చేతులు తొలగిచ్చేసే, ఖండిచ్చేసే, అప్పుడు నీ ఇష్టం వచ్చినట్టుగా యథేచ్ఛగా నువ్వు చేయవలసిన కార్యాన్ని నువ్వు చేసుకో. అప్పుడు అందరికీ సుఖాలు, ఇతని వల్ల బాధపడుతున్నారు కాబట్టి అందరికీ సుఖాలు లభిస్తాయి. ఇక్కడ లీల అని చెప్పేది ఎందుకంటే పరమాత్మ నిశ్చేష్టుడైపోతే సృష్టి, పాలన, అలాగే లయం ఇవన్నీ జరుగుతాయా, జరిగే అవకాశం ఉందా? లేదు. కానీ ఇంకా మళ్ళీ తనకన్నా బలవంతుడు ఎవరూ లేరు, మరి తన మీద అస్త్రాన్ని ఇంకొకళ్ళు ఎలా ప్రయోగించగలరు? సాధ్యమవుతుందా? అవ్వదు. అందుకే తానే ఆ కృష్ణుడి రూపంలో ఉండి తన మీద తానే అక్కడ మళ్ళీ స్తంభించుకున్నట్టుగా ఇక్కడ స్తంభించినంత మాత్రాన ఎక్కడన్నా ఏదన్నా ఆగిందా? ఏది ఆగలేదు. ఎందుకు? అనంతంగా ఉన్నాడు, ఒకదానికి ఇక్కడే పరిమితిగా అన్నట్టు లేడు పరమాత్మ. అందుకే మళ్ళీ ఇక్కడ కృష్ణ రూపంలోనే ఉన్నాడు కదా, తను మళ్ళీ చేయవలసిన కార్యాన్ని చేస్తున్నాడు. ఆ జుంబనాస్త్రాన్ని ప్రయోగించమని తానే మళ్ళీ ఉపాయాన్ని కూడా చెప్పాడు. సనత్కుమార ఉవాచ ఇత్యుక్తః శంకరేణ శారంగపాణిః సువిస్మితః స్వరన్నాస్తానమాగత్య ముమోధా చ మునీశ్వర. సనత్ కుమారు గారు ఇలా చెప్పారు, మునీశ్వర, ఆ పరమేశ్వరుడు చెప్పిన దానికి తగ్గట్టుగానే ఆ కృష్ణుడు కూడా ఇలా ఆశ్చర్యానికి లోబడుతూనే చెయ్యవలసిన కార్యానికి ఆ యుద్ధ స్థలంలో మళ్ళీ, అంటే ఏదైతే పరమాత్మ సన్నిధికి వెళ్ళి ఆ విషయాన్ని చెప్పాడు, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి ప్రసన్నతగా వచ్చేశాడు. జుంబనాస్త్రం ముమోచాత సంధాయ ధనుషీధృతం పీనాకపాణయే వ్యాస నానాస్త్ర కుశలో హరిహి. వ్యాస ఇలా ఆ అస్త్రాన్ని, జృంభణాస్త్రాన్ని ఆ పరమేశ్వరుడి మీద ప్రయోగించాడు. అలా ఆయన ఇంత త్వరగా ప్రయోగించేసరికి దానికి తగ్గట్టుగా ఆ ప్రభావం ఆ పరమేశ్వరుడి మీద మొదలైపోయింది. మోహయిత్వా తు గిరీశం జృంభణాస్త్రేణ జుంభితం బాణస్య పృతనాం శౌర్యజఘానాసిగధష్టభిః. ఇలా ఎప్పుడైతే ఆ జృంభణాస్త్రం ద్వారా ఆ శంకుడు అలా జృంభించబడ్డాడో, ఆ మోహవశంలోకి అలా ఉన్నట్టుగా అయిపోయాడో, అప్పుడు మళ్ళీ తన ఖడ్గాన్ని, గదని, ఇవన్నీ ముష్టిని, ఇవన్నీ ఆయుధాలన్నీ కూడా తీసుకున్న సైన్యాన్ని అంతా కూడా, బాణుడొక్క సైన్యాన్ని మొత్తాన్ని కూడా సంహరించేశాడు కృష్ణుడు. ఎందుకంటే ఇక్కడ ఈయనే కాకుండా అప్పుడు పరమేశ్వరుడి మీద పడింది అంటే తన సేనంతా మీద కూడా పడింది అని అర్థం. అందుకని అక్కడ వాళ్ళంతా కూడా ఏమీ చెయ్యకుండా అలా ఉండిపోయారు. ఇక్కడ శ్రీకృష్ణుడు మొత్తం బాణాసుడు ఒక సైన్యాన్ని మొత్తం కూడా తొలగిచ్చేశాడు. దీంతో శివమహాపురాణం రుద్ర సంహిత యుద్ధకాండలో 54 చాప్టర్ సంపూర్ణం.